వృద్ధుల పట్ల ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించాలని చట్టంలో కూడా అలానే ఉందని అన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ సిటీ ఆఫీసు నిర్మిట్మెంట్లో సీసీ ప్రారంభించారు. ఇక అదేవిధంగా తల్లిదండ్రులకు సేవ చేయాలని, లేదంటే ఆ కొడుకులు శిక్షార్హులని చెప్పారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో తాము వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో పరిధిలో 10 మంది నుంచి 70 ఏళ్ల పైగా వృద్ధుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక మంది వృద్ధుల కోసం ఈ తరహా సేవలు అందిస్తామని సిపి వివరించారు. రెస్పెక్ట్ కనుక లేదు అనే పరిస్థితి వస్తే అది సమాజంలో నాగరికత ఉన్నట్టు కాదు. నాగరికత ఎప్పుడు వస్తుంది? శక్తి లేని వాళ్ళ నుంచి మనకు ఎటువంటి డైరెక్ట్గా లాభం ఉండదు, వాళ్ళ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు అన్న వాళ్ళకి సేవ చేసినప్పుడే అది రియల్ సర్వీస్ టు సొసైటీ. సో ఇట్లా మీ నుంచి ఏం ఆశించకుండా, మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మీకు సేవ చేసే విధంగానే మా పోలీస్ అధికారులను మేము గైడెన్స్లో డిస్కషన్లో మేము చెప్పాం. ఇందుకోసమే వాళ్ళు కూడా చాలా ఫోకస్గా ఉన్నారు. మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏసీపీ, డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళు చేయకుండా ఉంటే నేనేం చేయలేను. కాబట్టి వాళ్ళే ముఖ్యం, వాళ్ళతో చేయించాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి ఐడియాలజీని వాళ్ళకి ఇచ్చి, అటువంటి థాట్ ప్రాసెస్ని వాళ్ళకి ఇచ్చి